స్నేహితులతో కలిసి బర్త్డే పార్టీ చేసుకుందామని ఇంటి నుంచి వెళ్లిన బీటెక్ విద్యార్థి 2 రోజుల తర్వాత శవమై తేలడం కలకలం రేపింది. తిరుపతిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మధు అడిగి తెలుసుకుందాం. మధు, ఘటన వివరాలేంటి మధు? సిద్ధేశ్వర్ చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో దారుణం జరిగిందని చెప్పవచ్చు. బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రంగంపేట సమీపంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి ఇయర్ చదువుతున్నటువంటి నవీన్ అనే విద్యార్థి ఈ నెల 5వ తారీఖున తన జన్మదినాన్ని ఇంట్లో జరుపుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం అనంతరం తన స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కళాశాలకు వెళ్లడం జరిగింది. వెళ్ళినటువంటి విద్యార్థి 40 గంటల తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సమీప ప్రాంతాలతో పాటు స్నేహితులను గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది, విచారించడం జరిగింది. అందరినీ అడిగి తెలుసుకున్నారు. మా అబ్బాయి ఎక్కడున్నాడు, నవీన్ అనే అబ్బాయిని అడిగి తెలుసుకోవడం జరిగింది. కానీ ఎవరు కూడా ఆచూకీ తెలపలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చరపతి, నాగలక్ష్మి, వీళ్ళిద్దరూ కలిసి తిరుపతిలో నివాసం ఉంటారు. వాళ్ళు ఒక చిన్న కొట్టు పెట్టుకునేసి, దోషలంగడి పెట్టుకునేసి జీవనం సాగిస్తుంటారు. తమ కుమారుడు బీటెక్ చదివిస్తున్నారు. అతను రంగంపేట సమీపంలో ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి ఇయర్ చదువుతున్నాడు. 5వ తారీఖు వెళ్ళినటువంటి తన కుమారుడు ఇంతవరకు రాలేదనే ఆందోళన చెందినటువంటి ఈ తల్లిదండ్రులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. చంద్రగిరి పోలీసులు ఫిర్యాదు ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో నిన్న రాత్రి ఎక్కడైతే ఉందో రంగంపేట సమీపంలోని ఒక నీటి గుంటలో నవీన్ ఎవరైతే ఉన్నాడో బీటెక్ విద్యార్థి శవమై కనిపించడం కలకలం సృష్టించని చెప్పవచ్చు. వెంటనే విచారణ చేపట్టారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ బిడ్డ మృతికి, తమ కుమారుడు మృతికి ఖచ్చితంగా తోటి విద్యార్థులు, స్నేహితులే కారణం అంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఓకే మధు.